హలో అందరికీ. అందరెలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ముందుగా ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఎలా ఉంది మా వీడియో అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ మరింత మందికి చేరువవుతుంది. మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలన్న ఆ ఉత్సాహం అయితే వస్తుందన్నమాట. అందుకని మీరు ప్లీజ్ మీరైతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి లేట్ ఎందుకు, మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్స్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం అండి మన ఛానల్లో కుకింగ్ వీడియో అయితే చేస్తున్నాను నేను. ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను వచ్చేసి కోడిగుడ్డులు, వంకాయ, ఎండు చేపల కర్రీ అయితే వండుతున్నాను. మా కోనసీమ స్టైల్ అయితే చేస్తున్నానన్నమాట. మా కోనసీమలో మేము ఎలా అయితే కుక్ చేసుకుంటాం అనేది నా స్టైల్లో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే గుడ్లు అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి ఫ్రై అయితే చేసేసానండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఎండు చేపలు అయితే తీసుకున్నాను. ఈ ఫిష్ నేమ్ వచ్చేసి నాకు తెలీదండి, మర్చిపోయాను, గుర్తులేదు నాకు. అవి అయితే శుభ్రంగా క్లీన్ చేసేసానండి. హాట్ వాటర్లో పెట్టేసి మనం క్లీన్ చేసుకుంటే చాలా బాగా ఆ పైన పులుసు అంతా ఊడిపోతుందన్నమాట హాట్ వాటర్లో కడిగితేని. క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేయాలండి. ఆయిల్లో ఎండు చేపలు ఫ్రై చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మేమైతే పప్పు నూనె వాడతాం కదా, మీకు తెలుసు కదా, మీరందరూ చూస్తున్నారు కదా, మా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. పప్పు నూనెలో అయితే రొయ్యలు అయితే చేపలు అయితే వేపేసానండి. తర్వాత అయితే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే కొంచెంగా ఒక స్పూన్ కల్లుప్పు అయితే వేసాను. ఇవి బాగా మగ్గిపోవాలి. మగ్గేదాకా మనం కలుపుకోవడమేనండి. ఇలాగా మనం కలపడంలోనే కూర అనేది టేస్ట్ అయితే మారుతుందండి. నాకు మా అత్తగారు అలాగే నేర్పించారండి. దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను అన్నమాట. కూర బాగా కలిపితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా మగ్గేంత వరకు కూడా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే కాసేపు మగ్గపెట్టేసి ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టేసుకోవాలండి. ఎందుకంటే నేను ఇందులో పులుసు అయితే వేస్తున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది. ఇగురు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే తినొచ్చు, ఇగురు వండుకోవచ్చు. మసాలా అది వేసి ఇగురు వండుకోవచ్చు. నేనైతే నాకు అలా ఇష్టం ఉండదండి. నాకు ఎండు చేపలు, వంకాయ పులుసు అయితేనే నాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా తింటారనమాట. ఇక్కడైతే నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను, పెద్ద వంకాయలండి. ఒక 2 వంకాయలు తీసుకుని వాటిని అయితే ఇలా పొడుగ్గా చీలికల కింద కోసి వేసేసాను అన్నమాట. సాల్ట్ అయితే వేసేసుకున్నాం కదండి, ఇంకా అలా మగ్గపెట్టేస్తే సరిపోతుంది. నేను కోడిగుడ్లు, ఎండు చేపలు అయితే పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టేసుకున్నానండి. నానబెట్టేసుకుని ఈలోపు అయితే కూర అయితే మగ్గిపోయింది. మగ్గిందో లేదనేది ఒక్కసారి మళ్ళీ చూసి ఒకసారి మూత తీసుకుని కలుపుకొని చూసుకుందామండి ఎలా ఉంది అనేది. ఈ కర్రీలో వంకాయ ముక్కలు బాగా మగ్గకూడదండి. మనకి ఒక 80%, 70% అలా మగ్గితే సరిపోతుంది. అప్పుడే బాగుంటుందండి. వంకాయలాగా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. 70%, 80% వంకాయ కుక్ చేసి తర్వాత పెడితే తర్వాత కారం అది వేసేస్తే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి నేను ఉన్నట్టు. అలాగే ఒక 2 స్పూన్స్ అయితే నేను కారం అయితే వేసుకున్నాను. మీరు కారం ఎలా అయితే వాడతారో అనేది చూసుకుని దానికి అడ్జస్ట్ చేసుకోండి. మేమైతే స్పైసీగానే తింటామండి. మా ఇంట్లో అందరూ కొంచెం స్పైసీగానే తింటారు, అలవాటే. మా పిల్లలు కూడా స్పైసీగానే తింటారు. అందుకని కొంచెం నేను 3 స్పూన్స్ కారం అయితే వేసాను. తర్వాత కారం వేసిన తర్వాత కొంచెంగా ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి.
అలాగ మగ్గిన తర్వాత కాసేపు అయితే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలండి. అలా పులుసు మరుగుతూ ఉన్నప్పుడైతే మన ఎండు చేపలు అండ్ ఎగ్స్ అలాగే వేసేసుకోవాలి. ఎందుకంటే దానికి బాగా పడుతుందండి, వీటికి కూడా పులుసు అనేది బాగా పడుతుందన్నమాట. కుక్ చేసేసుకుందాం. అలాగే ఇంకా చింతపండు అయితే చూద్దాం. చింతపండు అయితే వేసేసుకుంటున్నానండి నేను. చింతపండు బాగా పిసికేసి దాని పులుసు అయితే వేసేసుకుంటున్నాను. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి. ఇందులో మసాలాలు అవి ఏమీ అవసరం ఉండదండి. మీరు ఇలాగే ఒక 2 అన్నం అయితే తినేస్తారు మీరైతేని. నలుగురు తినే అన్నం మీరు ఒక్కరే తినేస్తారు. అంత బాగుంటుందండి. ఇలాగే వండుకోండి. అసలు ఎలాంటి గ్యాస్ట్రిక్ అనేది కూడా రాదు. స్పైసీ ఉండదు, మసాలా ఉండదు. మనం పులుసు వేసి చేసాం కదండీ! చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళైతే వచ్చేస్తున్నాయి. చూడండి, మన కూర అయితే రెడీ అయిపోయింది. టేస్టీ వంకాయ ఎండు చేపల కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. నాకు ఇలా పులుసుగా ఉంటేనే బాగుంటుందండి, ఇష్టం అండి. పులుసుగా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట. నేను ట్రై చేసినట్టే మీరు ట్రై చేయండి. మరి ఈ కుకింగ్ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి.